తెలుగుదేశం, జనసేన పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు వ్యవహారం తేల్చటంలో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతుంది. అవును, బీజేపీతో పొత్తు ఉందా లేదా అనేటువంటి అంశం దాదాపుగా తెరపడినట్టే. ఖచ్చితంగా బీజేపీతో పొత్తు ఉంది అనేటువంటిది స్పష్టత అయితే తెలుగుదేశం, జనసేన వైపు నుంచి వచ్చింది. ఇక బీజేపీ తేల్చడమే తరువాయి. బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర అధినాయకత్వం దగ్గర ప్రస్తుతం వాళ్ళ కోర్టులో ఈ బాల్ ఉంది. అమిత్ షా, జేపీ నడ్డా, ఫైనల్గా ప్రధానమంత్రి కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి అంశాల మీద చాలా వాళ్ళు బీజేపీ దృష్టి సారిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా విడిగా పోటీ చేస్తే కనీసంగా నోటాతో పోటీ పడేటువంటి ఓట్లు కూడా రావు. కాబట్టి ఇక్కడ పొత్తులోకి వెళ్ళటమే మంచిది. అది కూడా మరి తెలుగుదేశం, జనసేనతోనే పొత్తులో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆల్రెడీ జనసేనతో ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా పొత్తుకు సూచాయిగా ఇప్పటికే అంగీకారం తెలియజేసినట్టుగా ఒక సమాచారం. ఈ నేపథ్యంలో ఎందుకు జాప్యం జరుగుతుంది అనేటువంటి దాని మీద బహుశా జేపీ నడ్డా కానీ, అమిత్ షా కానీ వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడుతో వాళ్ళిద్దరూ మాట్లాడిన తరువాత ఈ అంశానికి సంబంధించినటువంటిది పొత్తులలో ఫైనల్ నిర్ణయం ఉండేదానికి అవకాశం ఉండొచ్చు. బహుశా జనవరి 1st వీక్లో సంక్రాంతి లోపే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడేదానికి అవకాశం ఉండొచ్చు అని పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీ వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు. మొన్న యువగళం నవశాఖం బహిరంగ సభలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు, తెలుగుదేశం, జనసేన పొత్తు అనివార్యమైనటువంటిది, మీరు బీజేపీ ఆశీర్వాదం ఇవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు కూడా పొత్తులోకి వస్తారనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇంతకుముందే చెప్పారు. ఇప్పటికే పలుసార్లు పవన్ కళ్యాణ్ మొన్న ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని, తెలుగుదేశం కూడా ఎన్డీఏ కూటమిలో చేర్చుకునేటువంటి అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అనేటువంటిది ఒక సమాచారం. ఈ నేపథ్యంలో ఎంత త్వరితగతిన బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు అంశం కనుక తేలితే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి అంశం ఒక కొలిక్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది లేకపోతే కొంత జాప్యం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొత్తాన్ని కూడా మార్చుకోవటం, కొత్త అభ్యర్థులను రంగంలో దించడం, సంక్రాంతి కల్లా అభ్యర్థుల ప్రకటన వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కూటమి కొంచెం జాప్యం చేస్తే మాత్రం ప్రతిపక్ష కూటమికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని తెలుగుదేశం, జనసేన వైపు నుంచి ఒక ఆందోళన అయితే ఉంది. తెలుగుదేశం నుంచి కూడా బీజేపీతో పొత్తు విషయంలో బహుశా వ్యతిరేకత అయితే కేడర్లో ఉంటే ఉందేమో, కానీ ఆల్రెడీ నారా లోకేష్ చెప్పారు వాళ్ళు పొత్తులోకి వస్తాండి, మాకు అభ్యంతరం లేదని. చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో ఇప్పటికే వాళ్ళకి సానుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వంతో పనిచేయడానికి మేము సిద్ధమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మహానాడులోనే తీర్మానం చేసినటువంటి సందర్భం మనకు తెలిసిందే. కాబట్టి తెలుగుదేశం, జనసేన వైపు నుంచి బీజేపీతో పొత్తుకి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవు. అది బీజేపీకి కూడా అభ్యంతరాలు లేవని పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలు మా పార్టీ అధినాయకత్వం ఎలా నిర్ణయిస్తే అలా నిర్ణయం అని చెప్పున్నారు. కాబట్టి ఇక ఆ పొత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని ఎంత త్వరితగతిన తేల్చి ఇప్పుడు ఉమ్మడి బహిరంగ సభల వైపు ప్రతిపక్షాలు వెళ్ళడానికి ఉన్నాయి. కాబట్టి తొందరగా తేల్చి సీట్ల సంఖ్యను కూడా తేల్చుకొని ఉమ్మడి బహిరంగ సభల వైపు వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. ఈ బీజేపీ పొత్తుగిన తేలకపోతే మాత్రం అది ప్రతిపక్షాలకు కొంత ఈ జాప్యం వల్ల నష్టం జరిగేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది.